ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. వంశీ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అండ్ కార్తికేయ శ్రీనివాస్ గారు, ఇద్దరిని కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఆల్సో ఈరోజు మనందరి ప్లేలిస్టుల్లో మనందరి నోళ్లలో బాగా నానుతున్న పాట ప్రేమలో సాంగ్ రాసినటువంటి మా పూర్ణాచారి గారు. యాక్చువల్లీ ఆయన ఈరోజు షాక్ అయి ఉంటారు, ఫస్ట్ పిలవలేదండి నన్ను అని. యా, పూర్ణాచారి గారు, లిరిసిస్ట్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఈ స్టేజ్ మీద నుంచి మాట్లాడే అవకాశం ఇచ్చిన జగదీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఎంకరేజ్మెంట్, మీ పుష్ే యాక్చువల్లీ ఇక్కడ వరకు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మా బలం నాని గారు, మా బలగం ప్రియదర్శి గారు అన్న, థ్యాంక్ యూ అన్న. ఇద్దరికి యువర్ ఎంకరేజ్మెంట్ చాలా హెల్ప్. మీ ఎంకరేజ్మెంటే ఈరోజు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. కోర్టు సినిమా అందరూ చూడాలి అని బలంగా అనుకుని చేసిందండి. అంటే ఇది ఒక కమర్షియల్ మ్యాటర్స్, ఎలిమెంట్స్ వాటిని ప్రొజెక్ట్ చేసే ఉద్దేశం కానీ లేదు. సినిమా మనకి చాలా ఇచ్చింది. చిన్నప్పటి నుంచి మనం చాలా సినిమాలు చూసాము. ప్రతి సినిమా మనకి ఏదో ఇచ్చింది. మనం ఇంటికి తీసుకెళ్ళి దాన్ని నెమరేసుకుంటూ చాలా ఆనందంగా ఉంటాం. సినిమాకి మనం ఏమి ఇచ్చాం? సినిమాకి మనం కూడా ఏదన్నా ఇవ్వాలి కదా అని చెప్పి నాని గారు ఒక రెస్పాన్సిబుల్ సినిమా తీద్దాం అని ఆయన అనుకున్నారు. ఆ సినిమా మాతో తీయించారు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి యాక్టర్కి చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ మాకు అన్నీ నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మార్చ్ 14 తర్వాత మేము మాట్లాడము, మీరే మాట్లాడతారని చెప్పాము. కానీ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ రివ్యూ రైటర్స్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైం తెలుగు ఇండస్ట్రీలో రివ్యూస్లో రైటింగ్ బాగుంది అని చాలామంది రాశారు. వెరీ థ్యాంక్ యూ అండి. ఆ రైటింగ్ని నమ్మిన దర్శన్న, థ్యాంక్ యూ, నువ్వే ఫస్ట్ నమ్మింది. నానిగారు థ్యాంక్స్ సార్. ప్రశాంతి గారు, దీప్తి మేడం థ్యాంక్స్. మేము రాసిన పాత్రలను అన్నీ పోషించిన అందరు ఆర్టిస్టులకండి థ్యాంక్స్, పేరు పేరున థ్యాంక్స్ అండి. ఫైనల్లీ మేము ఇక్కడ ఉండడానికి కారణం మా డైరెక్టర్. నేను డైరెక్టర్ అన్నాను. అన్నగారు థ్యాంక్ యూ అన్నగారు. ఇప్పటివరకు ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్స్ టు తెలుగు ఆడియన్స్ అండి, ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఈ సినిమాని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పూర్ణాచారి గారు. నమస్కారం అండి. నాని సార్, శ్యామ్ సింగ్ రాయ్లో శాస్త్రి గారు ఒక పాటలో ఒక మాట చెప్పారు, సంకోచం సరసన సంతోషం నిలిచెన అని. మొన్న సంకోచం ఉండే సార్, ఇక లేదు సార్. ఇక్కడ నుండి సంకోచం ఏం లేదు సార్. మీరు చెప్పారు అంటే అవుద్ది సార్, అంతే. బ్లైండ్గా వెళ్ళిపోవడమే సార్. బోల్డ్ అని పాటలు రాస్తున్నాను సార్. 10 ఏళ్ళ నుండి రాస్తూనే ఉన్నాను. పాటలు హిట్ అవుతున్నాయి, ఎంతో పేరు వస్తుంది. కానీ ఎక్కడో సినిమా హిట్ అవ్వలేదు, మనం అందుకోలేకపోతున్నామా ఏంటి, ఎక్కడ ప్రాబ్లం తెలియట్లేదు సార్. ఈ రోజున ఐ ప్రౌడ్లీ సే సార్, నాని గారి ప్రొడక్షన్లో వాల్ పోస్టర్ పైన నా పేరు చూసుకోవడం గర్వంగా ఉంది సార్. కోర్టు సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు బయట ఏమంటున్నారంటే, కోర్టు సినిమాలో మీరు ఉన్నారంటే మీరు గర్వపడాల్సిన సమయం అబ్బాయి ఇది, అదొక గౌరవ సూచకంగా మాట్లాడుకోండి అంటున్నారు సార్. రియల్లీ థ్యాంక్ యూ. విన్నారా పాటలు అంతా? విన్నారా? ప్రేమలో పాట విన్నారా? పాడతారా నాతో పాటు? ప్లీజ్ పాడతారా? కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు. ప్లీజ్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంతా మీద వాలి వెలుగునంత, మోయమంటే నేను ఎంత అరెరే. చిన్ని గుండె ఉన్నదెంత, హాయి నింపి గాలినంత, ఊదమంటే ఊపిరెంత అరెరే. కళ్ళు 2 పుస్తకాలు, భాషలేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు, ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు, కొత్త కొత్త ఓనమాలు, ఎన్ని మాయలు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో
తప్పు లేదు ప్రేమలో. ఇలాంటి పాట కోసం ఎన్ని యుద్ధాలు చేసినా ఐ లవ్ దిస్ గాయ్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒక పాటగాడిగా నాకు తెలుసు పాటలో ఏం అందరికీ ఉంటుంది, అద్భుతమైన పాట తీసుకోవాలని అందరికీ ఉంటుంది. అందరు డైరెక్టర్లు మంచి కంటెంటే చెప్పి గొప్ప పాటలు తీసుకోవాలనుకుంటారు. బట్ దిస్ మ్యాన్, ఇతను వేరు, నాకు ఇది కావాలి అని నాతో పట్టుబట్టి నాతో ట్రావెల్ అయ్యి ఎక్కడ తిరిగామో, ఎక్కడ కూర్చున్నామో, ఎక్కడ రాసామో సంబంధం లేదండి. కానీ ఈ రోజున ఈ పాట ఇచ్చిన ఎనర్జీ, రోజు ఫోన్స్ మెసేజ్ వస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రాజా రామ్ జగదీష్. ఈ పేరు గుర్తుంచుకోండి, మారుమోగబోతుంది. నాన్నగారు నమ్మకం నిజమవ్వబోతుంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ యూ డార్లింగ్, వెరీ మచ్ హ్యాపీ ఫర్ యూ. దర్శి అన్న, ఏం లేదన్న, అంతే. నీ స్మైల్ ఎప్పుడు అలాగే ఉండండి అన్న, కొత్త టాలెంట్, అంతే. సచ్ ఏ లవబుల్ గై, అంతే. మీరు థ్యాంక్ యూ సో మచ్ అన్న. జగదీష్ వెనకాల ఉండి మీరు ఈ రోజున బ్రహ్మరథం పడుతున్నారంటే బికాస్ ఆఫ్ మీ వల్లే. అండ్ విజయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. టేక్ ఏ బో. ఇంకా గొప్ప పాటలు చేద్దాం బ్రో. ఐ విల్ బీ విత్ యూ. మీరు కూడా నాతో పాటు ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద 2 పవర్ఫుల్ విమెన్ బిహైండ్ ద సినిమా, దీప్తి గారు అండ్ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంత సెన్సిబుల్ ఉన్న సినిమాలో ఇంత పవర్ఫుల్ లేడీస్ వెనకాల ఉండి నడిపించడం అంటే చాలా గర్వంగా ఉంది మ్యామ్. రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఆల్ ద ఆర్టిస్ట్, తెర ముందు కనిపించే వాళ్ళు, తెర వెనకాల ఉన్నవారు, మంగపతి గారు సార్, టేక్ ఏ బో సార్, టేక్ ఏ బో. అండ్ దిస్ లిటిల్ స్టార్స్, మై జాబిలి అండ్ చందు, నేను ఏదైతే రాశానో వాళ్ళు అదే, ఇద్దరు. లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ. దిష్టి దించుకోండి, అందరు పొగుడుతున్నారు మిమ్మల్ని. సో టేక్ కేర్ ఆఫ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. శుభలేఖ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మిగతా ఆర్టిస్టులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. రోహిణి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సరిగమ ద్వారా పాటలన్నీ మార్కెట్లో ఉన్నాయండి. ఈ సినిమాలో ఇంకొక పాట కూడా ఉందండి క్లైమాక్స్లో. అది సినిమా చూసినప్పుడు మీ కంట వెంట తడి వస్తుంది ఖచ్చితంగా. సో ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికీ, మీడియా వారికి, రివ్యూ రైటర్స్కి, ఆడియన్స్కి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనిషి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, మళ్ళీ తీసుకున్నాను. ఏం లేదు, ఈ సినిమాలో ఎవరిని మర్చిపోలేమండి. ఇప్పుడు దినేష్ గారు ఈరోజు ఇక్కడికి రాలేదు, చెన్నైలో వేరే సినిమా షూటింగ్లో ఉన్నారు. బట్ థ్యాంక్ యూ దినేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కోర్టుకి మీరు ఒక వరం, నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ శుభలేఖ సుధాకర్ గారికి.